ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ గుళ్ళో వాళ్ళకి కావాల్సింది ఏదో ఉందని నాకు అర్థమైందమ్మా. వాళ్ళ దారికి మేము అడ్డుగా ఉన్నామని, దైవ సేవకులమనే ఆలోచన కూడా లేకుండా ఆ రోజు రాత్రి భూపతిరాజు ఆ వాసుదేవ్ వాళ్ళ మనుషులతో కలిసి వచ్చి మా అమ్మని నాన్నని నా కళ్ళెదురుగానే ఆహుతి చేశారమ్మా. అయ్యో క్షమించండి. నేను ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డానమ్మా. నేను బ్రతికున్నానని వాళ్ళకు తెలిస్తే నన్ను కూడా బ్రతకనివ్వరని, అందుకే వేషం భాష మార్చుకొని రహస్యంగా బ్రతుకుతున్నానమ్మా. వాళ్ళు నరరూప రాక్షసులు చాలా మందిని బలి తీసుకున్నారు. వాళ్ళెందుకు ఇలా చేస్తున్నారా అని నాకు అనుమానం వచ్చి ఒకరోజు నేను గుడి లోపలికి వెళ్లి చూస్తే ఎవరు అక్కడ తవ్వుతున్నారని నాకు అర్థమైంది. అక్కడ నాకు ఈ తామ్రపత్రం దొరికింది. ఇది ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. ఇందులో ఏముందో తెలుసుకుందామని ఒక శాస్త్రి గారిని కలిస్తే ఆ శాస్త్రి గారిని కూడా వీళ్ళు చంపేశారు. మీకు దీని గురించి ఏమైనా తెలుసా? అవునమ్మా, ఇటువంటిదే మా నాన్నగారి దగ్గర కూడా ఉండేది. అవునా? ఇప్పుడు ఇది ఎక్కడుంది? మా ఇంట్లో ఉందమ్మా. ప్లీజ్, అది నాకు కావాలి. దాంట్లో కూడా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉండే అవకాశం ఉంటుంది. అది నాకు ఇవ్వగలరా? మీరు ఇక్కడే ఉండండి, నేను తీసుకొని వస్తాను. సరే. జాగ్రత్త బాబు, ఇంట్లో ఎవరు చూసినా కొంపలు అంటుకుంటాయి. ఆ చెక్కిస్తే వెళ్ళిపోతాడు కదే మీ నాన్న. పూజ చేస్తానని కమిట్ అయ్యాను కదా, పూజ చేయకుండా డైరెక్ట్ గా చెక్కిచ్చేస్తే డౌట్ వస్తుంది. అసలే ఆద్య ఆవలిస్తే పేగులు లెక్కెట్టేస్తుంది. ఇలా ఇవ్వు. తీసుకో. మీకు కాల్ చేసింది నేను కాదు, ఆ ఆద్యం. ఆద్యనా? ఇందులో ఉన్నది మీరే అని అనుమానం వచ్చినా దాని నుంచి తప్పించుకోవడం కష్టం. కొంచెం ఉన్న బుద్ధుండాలి నాన్న మీకు. చారు, ఆ చెక్కిచ్చేస్తే ఈ గోల్ ఉండేది కాదు కదా, మేము వెళ్ళిపోతాం కదా. ఆపు ఆపు. కన్న కూతుర్ని నన్నే బ్లాక్మెయిల్ చేస్తారా? అది ఇట్టే చూస్తుంది. దాన్ని ఒక కంట కనిపెడుతూ ఉండండి. ఆవుకి అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం కదే, పెట్టు. ఇలా ఇవ్వు. ఇదేంటి? అదేంటి? ఆవు పండు తిని తొక్క విసిరేసిందేంటి? ఏచి! పండు తిని తొక్క విసిరేసే ఆవు ఎక్కడైనా ఉంటుందా? మరి ఇప్పుడు పడింది కదే. నిజమే కదా, ఆవు పండు తిని తొక్క పాడేయడమేంటి? ఇదేదో తేడాగా ఉంది. నిన్ను తొక్కతో పాటు తినొచ్చు కదా. ఉసే, పూజ చేయడం అయిపోయింది కదా, ఆ చెక్ ఏదో ఇచ్చేసి మీ అమ్మా నాన్నల్ని అదే ఈ ఆవును పంపించేసే. చెక్కిచ్చే చారు, ఈ గంటలు హారతులు మాకెందుకే? వచ్చేస్తున్నారే వాళ్ళు, వచ్చేస్తున్నారు. త్వరగా ఇచ్చేవే, ఇచ్చేసేవే, మేము వెళ్ళిపోతాం.
ఏంటి ఆవుకేదో పేపర్ ఇచ్చినట్టున్నావు? హా? ఈరోజు స్పెషల్ గా పెడతానని మొక్కుకున్నానులే. నాది 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 కాదు నాది 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 నాదంటుంటే నాది నాది. అయ్యో, ఓహో ఇలా వచ్చారా? ఆ, పిన్ని, పూజ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఆవుని పంపించేయండి. అవునవును, ఎక్కువసేపు ఉండకూడదు. పంపించే అదేంటి హారతిచ్చి అరటిపళ్ళు పెడితే పూజ అయిపోయినట్టేనా? కొబ్బరికాయ కొట్టి తీర్థం పుచ్చుకోవాలి కదా. తీర్థమా? అది నువ్వనుకున్న తీర్థం కాదులే. కొబ్బరికాయ అవసరం లేదులే, హారతి చాలు. పిన్ని, నాకు కూడా కొన్ని పద్ధతులు తెలుసు. కొబ్బరికాయ కుట్టాల్సిందే. శ్రీను, కొబ్బరికాయ తీసుకురా. నేను తీసుకొస్తాను. ఆ? ఆవు అంబా అనాలి గాని అమ్మా నడిచిందేంటి? అంబా మామయ్య, కరెక్టే. ఇది హావే. ముందు మాత్రమే కొబ్బరికాయ కొడితే ఏం బాగుంటుంది, వెనక్కి కూడా కొట్టాలి కదా. ఇప్పుడు నా కాలు పచ్చడవుద్దా? శ్రీను, నువ్వు కూడా కొబ్బరికాయ కొట్టరా. మంచిది గోవుకి కొబ్బరికాయ కొడితే. కొడతానమ్మా, ఇటు అమ్మా మళ్ళీ అమ్మ అంటుందేంటి? అబ్బా అబ్బా. ఆ? వెనక నుంచి వస్తుందేంటి సౌండ్? పట్టుకో ఇది. ఎక్కడికి వస్తున్నావు? సౌండ్ ముందు నుంచి రావాలి గాని వెనక నుంచి వస్తుందేంటి? అబ్బో నాన్న